ఇవి 7 రాళ్ళు. ఒకే వరుసలో తూర్పు ముఖంగా ఒక్కొక్కటి మీద పసుపు కుంకుమ ఉంటుంది. పక్కన పూలు కూడా ఉంటాయి. కాస్త దూరంగా ఒక చిన్న రాయి ఉంటుంది. పడమర ముఖంగా ఉంటుంది. ఈ రాళ్ళు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇవి సప్త మాతృకలు, 7 సోదరి దేవతలు. వీళ్ళలో 3వ వారే శీతలా భవాని. ఆ 6 సోదరుల ముందు ఒక చిన్న రాయి కనిపిస్తుంది కదా, దాన్నే ఈ 7 దేవతలకు సోదరుడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఇవి రాళ్ళు మాత్రమేనా లేక వేరే ఏదైనా? ఇవి కేవలం రాళ్ళు కావు. ఇవి ఒక జాతి ఆత్మ, ఒక సంస్కృతి గుర్తు, ఒక యుద్ధ స్మృతి. ఈ రాళ్ళ వెనుక ఒక కథ ఉంది. ఆ కథ మొదలవుతుంది వందల సంవత్సరాల క్రితం. ఒక కలలో ఒక దేవత ఆశీర్వాదంతో, ఒక సంచార జాతి ప్రయాణంతో. ఈ కథే శీతల పండుగ కథ. మొదట ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. బంజారాలు అంటే ఎవరు? బంజారా అనే పదం వచ్చింది సంస్కృతం వనచారం నుంచి, అంటే అడవుల్లో సంచరించేవారు అని అర్థం. వీళ్ళు సంచార జాతి. ఒక ఊరు నుంచి మరొక ఊరికి, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వీళ్ళని ఎన్నో పేర్లతో పిలుస్తారు కూడా. బంజారులు అని, సుగాలి అని, లబాణి అని, లంబాడి అని. తెలంగాణలో మ్యాక్సిమం వీళ్ళని లంబాడి అని పిలుస్తారు. వీళ్ళ భాష గోర్బోలి. వీళ్ళ సొంత భాష, వీళ్ళ సొంత లిపి అనేది లేదు. కానీ వీళ్ళ సంస్కృతి అది వేల సంవత్సరాలుగా ఇప్పటికీ అలాగే ఉంది. రాజస్థాన్ ఎడారుల్లో మొదలైన వీళ్ళ ప్రయాణం డక్కన్ పీఠభూమి దాటి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకు విస్తరించింది. నేడు దాదాపుగా 60 దేశాల్లో గోర్ బంజారా తెగ కనిపిస్తుంది. వీళ్ళు ఎందుకు సంచరిస్తారో తెలుసా? వాళ్ళ జీవనాధారం వ్యాపారం, పశువులు, ఉప్పు, ఇనుము. వీళ్ళు తీసుకెళ్లే సరుకులు కావు, వీళ్ళు తీసుకెళ్లేది ఒక నాగరికత. లంబాడీలకు పశు సంపదే జీవనాధారం. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పశు సంపద మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వాళ్ళు పశుగ్రాసం, నీరు ఎక్కువగా లభించే కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో తండలు ఏర్పాటు చేసుకుని బతుకుతారు. కానీ ఈ సంచార జీవితంలో వీళ్ళు ఒక విషయం ఎదుర్కొన్నారు. వ్యాధులు, మహమ్మారులు, తమ పశువులను చంపేసే అంటు వ్యాధులు. ఆ సమస్యకి పరిష్కారమే శీతలా భవాని. ఇప్పుడు కథలో మళ్ళీ వద్దాం. పురాతన కాలం బంజారా వాళ్ళు అడవుల్లో నివసించేవారు. పశువులను పోషించుకునేవారు, వ్యవసాయం చేసేవారు, ఆవు పాల నుంచి నెయ్యి తయారు చేసి వ్యాపారం చేసేవారు. ఒకసారి వాళ్ళ పశువులకు ఒక వ్యాధి సోకింది. ఎన్నో పశువులు చనిపోయాయి. ఆ గ్రామానికి పెద్ద నష్టం వచ్చింది. ఒక రాత్రి ఆ గ్రామ నాయకుడి కలలో 7 దేవతలు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు అతనికి చెప్పారు, ఒక చెట్టు కింద మా 7 విగ్రహాలను ప్రతిష్ఠించు, మమ్మల్ని పూజించండి, బలులు ఇవ్వండి, అప్పుడు మేము మీ పశువులను కాపాడుతామని నాయక్ కలలో చెప్పారు. వ్యాధులను తొలగిస్తామని కూడా చెప్పారు. ఆ 7 దేవతల్లో ఒకరు శీతలా భవాని. మీరు ఆ నాయకుని కొంచెంసేపు ఊహించుకోండి. మీ కళ్ళ ముందు మీ పశువులు చనిపోతున్నాయి, మీ కుటుంబాలు ఆకలితో ఉంటుంది. అప్పుడు మీ కళ్ళలో 7 దేవతలు కనిపిస్తారు. మీరేం చేస్తారు? నాయక్ ఆ కళలను గ్రామస్తులకు చెప్పాడు. అప్పటి నుంచి వాళ్ళు శీతల పండుగ చేయడం మొదలుపెట్టారు. ఆ 7 సోదరుని మళ్ళీ పేరేంటో తెలుసా? మొదటి వారు మేరమ్మ భవాని, 2వ వారు తుల్జా భవాని, 3వ వారు శీతలా భవాని, 4వ వారు హింగ్లా భవాని, 5వ వారు ద్వాళంఘర్ భవాని, 6వ వారు కంకాళి భవాని, 7వ వారు మంత్రల్ భవాని. వీళ్ళు నవదుర్గల్ లాంటి వారు. వీళ్ళ సోదరుడు లుకుడియా దేవుడు. ఇది బంజారాల తొలి పండుగ. ఇది ఎప్పుడు జరుపుకుంటారో మీకు తెలుసా? ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జూలై నెలలో ఒక మంగళవారం రోజున జరుపుకుంటారు. ఎందుకు ఓన్లీ ఆషాఢంలో జరుపుకుంటారంటే వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. ఆ కాలంలో మందులు లేవు. అందుకే బంజారాలు తమ దేవతను ప్రార్థిస్తారు. జ్వరం కావచ్చు, కలరా